హలో గాయ్స్, ఈరోజు అయితే మేము మా ఇంటి దగ్గరకున్న ఒక కొత్త మాల్ అయితే ఓపెన్ అయిందనమాట. ఈ వ్లాగ్లో ఆ మాల్లో ఏం చేసాము, ఏమేమి తీట పనులు చేసాము, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ అక్కడ కలిసాము, అక్కడ ఏమేమి చేసామో అన్ని వ్లాగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్ అయితే మనం డీప్గా వెళ్ళిపోవచ్చు. సో మొత్తం అంతా నీట్గా తెలుసుకుందాం ఏమేమి జరిగిందో. అసలు ఫస్ట్ మాకు చాలా రోజులైంది మాల్ ఓపెన్ అయ్యి, మేము చాలా రోజుల నుంచే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఈరోజు కుదిరింది. సో మేము అందరం కలిసి మా ఇంటి దగ్గర కొత్తగా ఓపెన్ అయిన ఈ వాల్యూ అండ్ వెరైటీ V2 మార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మార్ట్ కూడా కాదు, చెప్పాలంటే ఇది ఒక మాల్ అనమాట. సో ఇక్కడ మేమైతే ఫుల్ షాపింగ్ చేద్దామని అయితే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ఉన్న దాన్ని చూసి అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అలా ఉంది అక్కడ దాని లోపల. మామూలుగా లేదు గైస్, అసలు లోపల చూడండి ఎంత రష్ ఉందో, అసలు మామూలుగా లేదు. అసలు మొత్తం ప్రతి చోట నేను వీడియో రికార్డ్ చేస్తుంటే అందరూ నన్ను అదో రకంగా చూస్తారు. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, అసలు మామూలుగా లేదు గైస్, చాలా విడుతుంది అసలు ఈ మార్ట్. ఇదిగోండి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కిందంతా బాయ్స్ మెన్స్ వేర్ అనమాట. ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. పైన ఏమేమి జరిగిందో మీకు అంతా ఎప్పుడైతే చూపిస్తాను. సో ఇదంతా చూసిన తర్వాత దయచేసి నన్ను ఏమనుకోకండి. సో ఎందుకంటే అంత క్వాలిటీ లేదు వీడియోది కూడా. సో మెల్లిగా అయితే చూపిస్తామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి వచ్చేసాం. ఇదిగోండి చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది. అసలు చూడండి, అసలు రేట్లు మామూలుగా లేవు. అసలు చిన్న పిల్లల షర్ట్లు కూడా 525 ఉన్నాయి గైస్ రూపీస్. అసలు మామూలుగా లేదు అసలు కాస్ట్. అది కూడా ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి, అయినా సరే ఇంత ఉంది. అసలు మామూలుగా లేదు. అసలు చూడండి మీకు చూపిస్తున్నాం కదా ఇక్కడ, చూడండి ఎంత ఉందో అసలు. అదిగోండి చూడండి చాలా బట్టలు అయితే ఉన్నాయి. నేను మళ్ళీ మీకు అసలు ఎన్నిసార్లు చూపించాను చూడండి, అన్ని బట్టలు ఉన్నాయి. అసలు ఇప్పుడు వరకు నాకు అసలు నార్మల్గా ఉన్నాను, సడన్గా ఒక షాకింగ్ థింగ్ అయితే అయింది. మీకు అయితే చూపిస్తాను అనమాట. అది కొంచెంసేపట్లో రాబోతుంది, సో వెయిట్ చేయండి. ఇదిగోండి చూసినా ఎన్ని బట్టలు అండి, అసలు బట్టలతోనే చంపేసేటట్టు ఉన్నారు ఇక్కడ. చాలా విడుతుంది గాయస్. ఇదిగోండి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే కలిసామన్నమాట ఇక్కడ. అదిగోండి వాళ్ళ పేరెంట్స్ అందరూ, అదిగోండి అనుకోకుండా అయితే కలిసాము మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం. అక్కడ మీరు చూసి ఉండొచ్చు. అదిగోండి మా ఫ్రెండ్స్ గ్యాంగ్, అదిగోండి మొత్తం సిటీ సర్వీలెన్స్లో ఉందన్నమాట. చూడండి ఎన్ని బట్టలు మామూలు లేవు అసలు బట్టలు. అసలు క్వాలిటీ మాత్రం బాగుంది. మేమైతే చూడొచ్చు, అసలు బట్టలు మామూలుగా లేవు. సో చిన్న గ్యాప్ తీసుకున్నాను అనమాట. చూడండి అది కూడా మా ఫ్రెండ్ అక్కడ మీరు చూసి ఉండట్టే. అది చూడండి ఎంత ఉందా, నేను జూమ్ చేసి మరి చూపించాలి, అంతమంది రష్ ఉందన్నమాట. ఈ ఫ్లోర్ అంత లేదు, ఎందుకంటే అందరూ కిందే ఉన్నారు, మేమే తొందరగా వచ్చాము. అదిగోండి ట్రయల్ రూమ్స్ కదా అవన్నీ అక్కడ. అదిగోండి మా ఫ్రెండ్ గ్యాంగ్స్ అందరం, అదిగో వాళ్ళ అక్క, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, అందరం అయితే కలిసాం అనమాట. ఇక్కడ అనుకోకుండా కలిసాము, ఎవరం ప్లాన్ చేసుకోలేదు అసలు కలుద్దామని. అనుకోకుండా అసలు తెలియకుండానే కలిసాము. చూడండి డిటర్జెంట్స్ కూడా అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అది కూడా చూడండి ఏసీలు లైట్లు మామూలుగా లేవు అసలు. అదో పెద్ద GTA 5 అదో గేమ్లో ఉన్నట్టుంది గైస్ అసలు. అదిగోండి మా ఫ్రెండ్ అక్కడ, వాళ్ళ ఫాదర్ కూడా. ఇదిగోండి ఇవన్నీ ఇన్నర్స్ అనమాట అసలు. అది కొంచెం చూడండి, రేట్స్ కూడా మామూలుగా లేవు. అలాగ తిరుగుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే నాకు ఇంకా పని ఏం లేదు. అదిగోండి శివకృతిక్ అనమాట. అదిగోండి అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి అయితే మా స్కూల్లో చదువుతుంది, మా క్లాస్మేట్ అనమాట. సో మేము కూడా అనుకోకుండా కలిసాము అందరం కలిసి. అదిగోండి కింద స్టేర్ కేసు, అక్కడ అంతా స్క్రాప్ ఏరియా కింద. ఇదిగోండి డిటర్జెంట్స్ని జూమ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి అదేదో ఉంది, నాకు కూడా తెలియదు. అది గెలుతుంటే ఒక అంకుల్ చూసాడు, దానికి సడన్గా పక్క వెళ్ళిపోయాను అనమాట. నాకు భయం వేసింది అసలు. ఒక్క నిమిషం ఏమన్నా అంటారేమోనని. నేను రికార్డ్ చేస్తుంటే అందరూ ఈడెవడో పిచ్చోడ్లా చూస్తున్నాడని అందరూ చూస్తున్నారు అనమాట నన్ను. కానీ నేను పట్టించుకోకుండా మీకోసం వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు మామూలు రేట్లు లేవు అసలు. అయ్యో బాబోయ్, ఇంకొకరు అయితే వీడియో కాల్ మాట్లాడుకుంటూ మొత్తం అంతా చూపించుకుంటున్నారు. అసలు వాళ్ళు చూస్తే నాకు మామూలు నవ్వు రాలేదు. ఇదిగోండి బ్యాగ్స్ కట్ట అనమాట, బ్యాగ్స్ సెక్షన్ అంతా బాగుంది అసలు. చాలా విడుతుంది కదా అసలు, చాలా పెద్ద మాల్ అసలు. అదిగోండి చూడొచ్చు, పాండా బ్యాగ్, ఆ బ్యాగ్, ఈ బ్యాగ్, పౌచ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా స్టేషనరీ ఏరియా అనమాట. అందరూ గబ్బు చేసి వెళ్ళిపోయారు పిల్లలు. చూడండి ఎంత బాగున్నాయో. నాకు కూడా కొనుక్కోవాలని అనిపించింది, బట్ మనకు అంత సీన్ లేదు. అదిగోండి చూడండి అక్కడి నుంచి బయట వ్యూ అనమాట, రోడ్ వ్యూ, గ్లాస్ విండోస్ నుంచి. చూడండి మామూలుగా లేవు లైటింగ్స్ గట్రా. అదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఒక స్ట్రీట్ కనిపిస్తుంది చూడండి మీకు, జువారీ సిమెంట్ పక్కన ఒక చిన్న స్ట్రీట్ లాగా, అక్కడే మేము ఉంటాం అనమాట. అదిగోండి పక్కన రుచి ఫుడ్స్ హోటల్ ఒకటి. అంతా బాగుంటుంది వేసి ఇక్కడ. బెంగళూరులో ట్రాఫిక్ మాత్రం వాసిపోద్ది, మామూలుగా ఉండదు ట్రాఫిక్. గంట సేపు నుంచి సార్ క్లియర్ అవుతుంది. ఇదిగోండి ఇవన్నీ బాటిల్ సెక్షన్ అనమాట.
చూడండి, డిటర్జెంట్స్ బాటిల్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. మామూలుగా లేదు గైస్ అసలు. మాల్ మాత్రం చూస్తే అసలు మామూలుగా లేదు అసలు. చాలా పెద్ద మాలు. అదిగోండి అక్కడ కనిపించినవాడు కూడా మా స్కూల్లో వాళ్ళే. నాకు అసలు పిచ్చి ఎక్కింది అసలు. నాకు తెలిసిన వాళ్ళే మొత్తం అందరూ అక్కడ ఉన్నారు. మా స్కూల్ వాళ్ళు, మా క్లాస్ వాళ్ళు అందరూ వాళ్ళే అనమాట. అదిగోండి అక్కడ మా మమ్మీ డాడీ అయితే ఉన్నారు, మా అక్క. అందరం అక్కడే తిరుగుతున్నాం. అదిగోండి అక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నది కదా, తన మా క్లాస్మేట్ అనమాట. మీకు ఇందాకే చెప్పాను. సో అదిగోండి వెళ్తుంది కదా, అలాగనమాట. బాబోయ్ అసలు మామూలుగా లేదు. చిన్న పాప అడ్డంగా వచ్చింది. క్లారిటీ బాగాలేదు, సో మీరేమనుకోకండి. చాలా కోతి పనులు అయితే చేశాం గైస్ అక్కడ, మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ గారు అయితే దూరిపోయాడు అనమాట బట్టల మధ్యలోకి. నేను వీడియో తీద్దాం. అదిగోండి అక్కడ ఉన్నాడు కదా, బట్టల మధ్యలో దూరిపోతే అక్కడ సడన్గా ఒక అంకుల్ చూసి ఏం చేస్తున్నావురా నువ్వు, ఏం చేస్తున్నావు అని మామూలుగా వేసుకోలేదు వాడిని. దాని తర్వాత మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ స్ప్రే డిటర్జెంట్స్ అయితే ఉన్నాయి. ఏంటది ఏమంటారు అబ్బా, పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి అక్కడ. ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ చేతికి కొట్టుకుంటూ నన్ను రమ్మని నాకు స్మెల్ చూపించాడు. అసలు ఒకటైతే మరీ ఘోరంగా ఉంది అక్కడ. దాని తర్వాత అక్కడ బిల్ కౌంటర్ దగ్గర అంకుల్ చూసి ఏం చేస్తున్నావురా నువ్వు, ఏం చేస్తున్నావు అంటే టెస్టింగ్ అంకుల్, టెస్టింగ్ అంటున్నాడు. ఇది మా అక్క తీసుకున్న డ్రెస్ అనమాట. కానీ తీసుకుందాం అనుకుంది, కానీ యాక్చువల్ తీసుకోలేదు, మా మమ్మీ వద్దంది. అదిగోండి మా డాడీ అక్కడ. చూడండి మామూలుగా లేదు అసలు. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది గైస్ అసలు. చూడండి మీకు చూపిస్తున్నాను, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అదిగోండి మా అక్క డ్రెస్ అనమాట. చూడండి బ్రాండెడ్ బట్టలు గైస్, అన్నీ ఫుల్ బ్రాండెడే ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా మనం వీడియోకి అయితే హాఫ్ వరకు అయితే వచ్చాము. సో దీని నుంచి ఇంకొన్ని హైలైట్ వర్డ్స్ అయితే మాట్లాడుకుందాం మనం. సో చాలా తీట పనులే జరిగినాయి, అవన్నీ మీకు ఇప్పుడు మళ్ళీ వివరంగా చెప్పబోతున్నాను. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కలిసిందనమాట. మేమిద్దరం కలిసి అటు ఇటు తిరిగేసి మొత్తం ఆ షర్ట్లన్నీ చూస్తూ ఉండి సడన్గా షర్ట్ పడిపోయిందనమాట కిందకి. అక్కడ సెక్యూరిటీ యాంగిల్ చూసి ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి మమ్మల్ని తిట్టాడు. కొంచెం సేపు అయ్యి ఉంటే, అదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, కొంచెం సేపు అయ్యి ఉంటే ఇంకా మా చేత పే చేయించేవాడు. అసలు జస్ట్ కింద పడేసిన దానికి అంత చేశారు అసలు. అది కొంచెం ఓవర్గా అనిపించింది. చూడండి షర్ట్ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు. చాలా డిజైన్సే ఉన్నాయి షర్ట్స్కి. అదిగోండి మామూలుగా లేదు కదా. మీకు నాకు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అనాలనిపిస్తుంది కదా. నిజంగా అయితే అలాగే ఉంది, కళ్ళు చెదిరిపోయేలాగే. బట్ చాలా బాగుంది అనమాట. నాకైతే కొంచెం ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప అంత బాగున్నట్టు. అదిగోండి ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. బట్టలు జూమ్ చేసి చూపిస్తాను మెన్స్వి. ఉమెన్స్ కూడా చిన్నగా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇదిగోండి ఇది మా మమ్మీకి నచ్చిన డ్రెస్ అనమాట. తీసుకుందాం అనుకుంది, కానీ మా మమ్మీ సైజ్ అయితే లేదు అక్కడ. చాలా చిన్న సైజ్ ఉంది అక్కడ, మీడియం సైజే ఉంది అక్కడ. అదిగోండి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే అజీబ్ కూడా అయిపోయామన్నమాట అక్కడ. చూడండి బట్టలు ప్రతి చోట బట్టలే ఉన్నాయి అన్నమాట. ఇంకేం కూడా లేవు పెద్దగా. చూడండి ఆ రాడ్స్ మరి నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి డ్రెస్ అనమాట. అదిగోండి చాలానే ఉన్నాయి. అదిగోండి నేనమాట అది. టేడే మాకు తెలిసిన వాళ్ళే అందరూ కనిపించారన్నమాట నాకైతే అసలు. అదిగోండి అక్కడ ఏసీలు అనమాట అక్కడ. చూడండి పైన అంతా లైట్లే మొత్తం అంతా. ఈ గ్రీన్ కలర్ బాగున్నాయి ఎక్కువగా. అటు పక్క అయితే ట్రయల్స్ రూమ్ అనమాట. అదిగోండి ఇటు సైడ్ ట్రయల్స్ రూమ్. ఇదిగోండి ట్రయల్స్ రూమ్. అక్కడైతే అందరూ కూర్చుని పోతున్నారు, ఇంకా తిరిగి అంత పెద్దగా ఉంది అక్కడ మొత్తం మాల్ అంతా. అదిగోండి అంకుల్ నన్నే చదువుతున్నాడు కూర్చొని, ఎవడరా వీడియో రికార్డ్ చేసుకుంటుందని.
అదిగోండి జూమ్ చేసి చూపిస్తాను. చాలా పెద్దది గాయ్స్ అసలు. నేను జూమ్ చేస్తున్నా కూడా మీకు పెద్దగానే అనిపిస్తది. అంత పెద్దగా ఉంది ఇది. ఇంకా మా షాపింగ్ అయితే ముగించుకున్నాం. పైన పెద్దగా ఏం కొనలేదు. ఒక డ్రెస్ తీసుకుంది అంతే మా మమ్మీ. సో పెద్దగా ఏం లేవు అసలు. జస్ట్ అత్త కిందకు వచ్చేస్తున్నాను అందరికన్నా ముందు దూరిపోయి పిల్లిలాగా. సో ఎక్కడనమాట నేను చెప్పిన థియేటర్ పర్ఫ్యూమ్ సీన్ అయింది. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీకు చూపిస్తాను. బిల్లింగ్ కౌంటర్ అందరూ అడ్డుగా ఉన్నారు అసలు. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు రష్ ఉన్న దగ్గర తీయలేదు, ఎందుకంటే నాకు ఆ టైం కూడా లేదు తీయడానికి. అక్కడ షట్టర్ వేసి ఉంది, దాంట్లో ఏముందో కూడా తెలియదు నాకు. ఇదిగోండి ఇదే బిల్లింగ్ కౌంటర్ అనమాట. ఇదిగోండి ఇక్కడ లైన్లో అయితే నించున్నాము. చూసారా అసలు ఎలా ఉందో. రష్ నా ఫోన్ యాంగిల్ మారిపోయింది అసలు సడన్గా. ఇదిగోండి ఇక్కడ నుంచే సాంగ్స్ అనేవి ప్లే చేస్తున్నారనమాట. మేము తీసుకున్న ఒక్క బట్టకి అక్కడైతే బిల్లు పెట్టారనమాట. సెక్యూరిటీ బాగున్నారు ఫ్రెండ్లీగా అక్కడ. లేకుండా అక్కడ అన్ని పెట్టుకోవడానికి మన వస్తువులు అన్నీ అక్కడ కబోర్డ్లో ఉన్నాయి కదా వెనకాల, అదనమాట. సో షాపింగ్ ముగిసిపోయి అలా వెళ్తున్నాం అనమాట. సడన్గా ఈ స్ట్రైక్స్ ఒక అన్న కనిపించాడు. వీళ్ళు ఆడుతూ ఉంటారేమో మరి, నాకు తెలియదు మరి ఎక్కడో అది కూడా. ఆ టీం కూడా ఏదో ఒకటి తెలియదు. అనుకోండి ఇప్పుడు చూపిస్తుంది పార్కింగ్ ఏరియా. మామూలుగా లేదు అసలు. మొత్తం స్పీకర్లు లైట్లు పెట్టేసి అసలు మామూలుగా డెకరేట్ చేయలేదు అది. ట్యాడేం అయిపోయాం అసలు సడన్గా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. మా ఇంటి దగ్గర నుంచి వ్యూ కూడా చాలా బాగుంది గైస్, చూడండి. అంతా సాంగ్లే గైస్ అసలు. మేము ఉన్నప్పుడు అసలు సాంగ్స్ ఏం ప్లే చేయలేదు, కానీ మేము ఇంట్లో ఉండేటప్పుడు చెవిలు నొప్పి వచ్చేసేవి అసలు. అంతలా సౌండ్ పెట్టేవాళ్ళు. ఇదిగోండి ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. ఇది మా స్ట్రీట్. చాలా ఇల్లులే ఉన్నాయి. ఇదిగోండి మా ఇంటి దగ్గర అయితే వచ్చేస్తాను ఇప్పుడు. సో అంతే గైస్ ఈరోజు ఈ వ్లాగ్కి. థ్యాంక్ యూ చూసినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.